ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సిస్టర్ ఏటైనది? ఆ కిటికీలు కూడా ఓపెన్ అవ్వట్లేదన్నయ్యా. అన్నీ దొంగ నాటకాలు. పర్వాలేదు, తలుపులు పగలగొట్టండి. ఇగో నువ్వు ఉండు, పెట్టిది అయ్యో ఏమండి, మనలాంటి అందగత్తెలు వీధిలో తిరగడమే పాపం అయిపోయింది. అందగత్య ఇలాంటి వెధవల్ని వదిలిపెట్టకూడదు. పదవే, వాడి పని చెప్దాం. ఏంది నువ్వు అందగత్తెవా? పైగా నీకు నేను సైడ్ కొట్టానా? ఛీ, నా బతుకు చెడా గీ మారుతూనే చచ్చిపోవాలనిపిస్తుంది. సచ్చిపోరా, సచ్చిపో. బోరి నాయను, గోతాలు రెండు మీదకొస్తున్నాయండి. ఏరా మేము ఎంగిల్ నీళ్లు పోసే చోట నిలబడ్డవే కాకుండా మాతో మిస్బిహేవ్ చేస్తావా? నిన్ను అబ్బో నా ముక్కు. ఏరా, ఎంత అందగత్తెనైతే మాత్రం నన్ను చూసి కన్ను కొడతావా? నిన్ను అయ్యో ఏమండి, చూస్తావేంటే? కుమ్మాయి. ఏరా, వదిలేని ఎదవ. తిరిగి అమ్మో, ఈ బోతాల చేతిలో నా పని అయిపోయింది నాయను. వెధవలని చేస్తుంటారు. పదరా, బయలకు వాడిని. అమ్మా డోర్ ఎలా వచ్చింది? భలే వచ్చింది కదా. ఆంటీ చూసారా ఆంటీ, కాజల్ డ్రెస్ ఉంది కానీ కాజల్ లేదు. మైథిలి ఉత్తమ్ ఇద్దరు కలిసి ఎంత నాటకం ఆడారు. ఏవే, కాజల్ ఎక్కడా అని అడిగితే పడుకుని నిద్రపోతుంది అని చెప్తావా? చింతకన్నా గాజులు ఏటైనది? మీ ఇద్దరు కలిసి దాన్ని వేసేశారు. కొంపదీసి దాన్ని చంపేశారా? ఏడ్చేశారు? చెప్పండి. అది కాదు అంకుల్. మైథిలి నా అనుమానం నిజమైతే మా ఇంట్లో సిస్టర్ గా వచ్చింది లేడీ కాదు, మీ తమ్ముడు కేడి. వాడి ఆడవేషంలో వచ్చి మా అందరినీ పిచ్చిరెడ్డి చేస్తున్నాడు. పారిపోయేత్తవా? అమ్మయ్యా, రేవండి, ఎవరో చూడకముందే లోపలికి వెళ్ళిపోరా. అలాగేనమ్మా. నీకు గాని పిచ్చి పట్టిందా? అసలు నీ చెప్పిన అబద్ధం ఏంటి? కాజల్ గదిలో నిద్రపోతుందని చెప్పావు కదా, అది అబద్ధం కాదా? అత్తయ్య, కాజల్ గదిలో పడుకుంది అని చెప్పాను. మా గదిలో పడుకుంది అని చెప్పానా? కాజల్ పడుకుంది నీ గదిలో కాదా? కాదు. మరి ఏ గదిలో పడుకుంది? రామయ్య తాత గదిలో పడుకుంది. చచ్చాం, పదండి చూద్దాం. అమ్మమ్మ గారు, ఎంత ధైర్యం లేకపోతే రామయ్య గారికి ముద్దు పెడతావే? ఈ రోజు నా చేతుల్లో చచ్చావే.
చంపేస్తా నిన్ను. అయ్యో అమ్మమ్మగారు వదలండి, మీకే చెప్పేది. నానమ్మ జానకమ్మ గారు ఆగండి. ఏంటి నువ్వు చెప్పేది? అయ్యో ఆగండి, ఒక్క నిమిషం ఆగండి అమ్మమ్మగారు. తనేదో చెప్పాలనుకుంటుంది కదా. కాజల్, నువ్వేంటో చెప్పు. రామయ్య గారిని టాబ్లెట్ వేసుకోమన్నానండి, కానీ ఆయన టాబ్లెట్ వేసుకోనని మారం చేస్తున్నారు. దాంతో చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తే టాబ్లెట్ వేసుకున్నట్టు ఆయనకి ముద్దు పెడితే టాబ్లెట్ వేసుకుంటాడేమోనని ముద్దు పెట్టబోయానండి. నిన్ను ఇక్కడ పెట్టింది రామయ్య గారికి సర్వీస్ చేయడానికి, రొమాన్స్ చేయడానికి కాదు. ఇంకొకసారి రామయ్య గారి ఒంటి మీద చెయ్యి వేసావో చెయ్యి నరికేస్తాను. ఏమనుకుంటున్నావు? రామయ్య గారు, అది ముద్దు పెడుతుంటే మీ బుద్ధి ఏమైంది? ఆహా, అంటే చాలా రోజులయ్యిందని. ఏంటి? ఆ, నేను కూడా వద్దనే చెప్పాను, కానీ తనే వినలేదు. ఆ, ఆ, ఈసారి నుంచి ఏదైనా కావాలంటే నన్ను అడగండి. ఏంటి ముద్దా? ప్రాణాలు తీస్తా. కాజల్, నిజంగానే నువ్వు ఈ గదిలోనే ఉన్నావా? నీ కళ్ళేమన్నా పోయాయా? చెట్టంత మగాడిని ఇక్కడే ఉంటే ఉన్నావని అడుగుతావు. ఏంటి, చెట్టంతా మగాడా? నేను మగాడా అనలేదు, చెట్టంత మనిషి అన్నాను. మీకు సరిగా వినపడలేదేమో. ఆ, లేదు, మీ అనుమానాలు తీరిపోయినట్టే కదా. ఇక వెళ్దాం, పదండి 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 పదండి. ఓకే ఓకే. ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏమండి, ఈరోజు ఎలా అయినా వాణ్ణి పట్టుకోవాలి. బంటిని ఈ సమస్యల సుడిగుండం నుంచి ఎలా అయినా బయటపడేయాలి. అవును మైథిలి. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది బాబాయ్? ఆ మైథిలి కంటికి మరీ మనమంత పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నామా? అరే, గంట సేపటి నుంచి తలుపులు మూసుకుపోయాయి, ఓపెన్ కావట్లేదు అని నాటకమాడి ఫైనల్ గా తలుపులు ఓపెన్ అయ్యాక ఆ కాజల్ నా గదిలో లేదు, రామయ్య తాతయ్య గదిలో ఉంది అని ఫోర్సం చేసింది. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? త్రిషా, ఫైనల్ గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆంటీ, ఆ మైథిలి మనందర్నీ చీట్ చేస్తుంది. నా అనుమానం నిజమైతే ఆ కాజల్ అమ్మాయి కాదు. అమ్మాయి కాదా? ఇగో, నువ్వు ట్విస్ట్ ఇచ్చి నా గుండెలో బాంబులు అట్టద్దు. నా హార్ట్ బ్రేక్ అయిపోయేలా ఉంది. బాబాయ్, అది ఆడది కాదు మగాడు అంటే మీ హార్ట్ ఎందుకు బ్రేక్ అవుతుంది? మీరేమైనా దాని లవరా? అవును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.